మేడం షేర్ అవుతుంది. షేర్ అయింది. నేను చెప్పిన ఇవే కదా. ఓకే, నిన్న సుష్మితనా ఎవరు? ఎస్, సుష్మిత చేసినట్టుగా పాయింటర్ యాక్టివేట్ చేసుకో. సో పాయింటర్ యాక్టివేట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిగతా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నీకు అక్కడ స్పాట్ లైట్ కానీ పాయింటర్ కానీ ఏమైనా ఉన్నాయా? నీకు అన్నోటేషన్స్ అని ఉంటుంది పైన, కనిపించిందా? Yes, ma'am. Yeah, take the pointer. తీసుకుంటున్నావా? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా కనిపించలేదు ఇక్కడ పాయింటర్ అయితే మాకేం కనిపించట్లేదు. నీ స్క్రీన్ షేర్ అయింది, నువ్వు తీసుకున్న పాయింటర్ ఏం కనిపించలేదు. యా నౌ ఇట్ ఎస్. సో ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయను అన్న పాయింటర్ యూజ్ చేసుకొని. హౌ యూ సాల్వ్ దట్ ప్రాబ్లం? ఓకే మ్యామ్. మ్యామ్ ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ a plus b ఫార్మ్. ఎస్, ఫస్ట్ ఓకే మ్యామ్. పాయింటర్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయి. Is it ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ a plus b ఫార్మ్ లో. ఓకే మ్యామ్, a plus b ఫార్మ్ లో ఉంది మ్యామ్. సో ఫస్ట్ స్టెప్ లో మొత్తాన్ని ఒక ఇన్పుట్ గా తీసుకొని a to b ట్రాన్సిషన్ చేశాను మ్యామ్. ఓకే, అది డిఫాల్ట్ స్టెప్ ఏ ప్రాబ్లం కైనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ a plus b ఫార్మ్ లో ఉంది కాబట్టి మనం a to b ఒక ఇన్పుట్ తో మళ్ళీ a to b ఇంకొక ఇన్పుట్ తో ట్రాన్సిషన్ చేసుకోవచ్చు. అది స్టెప్ 2 లో a to b 1 0 ఇన్పుట్ తో మళ్ళీ a to b 0+1 సెకండ్ ఇన్పుట్ తో ట్రాన్సిషన్ చేసాం. ఓకే, స్టెప్ 3 లో ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ 1 0 ఉంది కదా మ్యామ్. సో ab ఫార్మ్ లో ఉంది కాబట్టి a to b ఒక ఇన్పుట్ తో b to d ఒక ఇన్పుట్ తో 1 0 ట్రాన్సిషన్ చేసేసాం మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద ఇన్పుట్ కూడా ab ఫార్మ్ లో ఉంది కాబట్టి 0+1 a to c ఒక ట్రాన్సిషన్ చేసి 0*1 ఒక ట్రాన్సిషన్ చేసాను. ఓకే, ఇక్కడ స్టెప్ 4 లో ఒక నిమిషం. ఇక్కడ చేసే వాళ్ళు మీరు కొంతమంది ఎలా చేసి ఉండొచ్చు అంటే దీన్ని ఏబి ఫార్మెట్ లో సింధు తీసుకుంది, కొంతమంది ఏబిసి ఫార్మెట్ లో తీసుకోవచ్చు. అంటే A2 ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి 0+11 ట్రాన్సిషన్ తీసుకొని అండ్ ఇంకో స్టేట్ కి వచ్చేటప్పటికి 0* తీసుకొని ఇంకో స్టేట్ కి 1 అంటే ఏబిసి అనుకోని ఆ స్ట్రింగ్ ని అలా 3 స్టేట్స్ ని జాయిన్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు, మోర్ దాన్ 3 స్టేట్స్ ని. సో అలా చేసుకున్న కరెక్టే, ఇలా చేసిన కరెక్టే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ C2D 0*1 అని ఇన్పుట్ కదా మ్యామ్. అంటే A*B ఏని సెల్ఫ్ లూప్ తీసుకోవచ్చు కాబట్టి 0 ని కూడా సెల్ఫ్ లూప్ తీసుకోవచ్చు. ఎందుకంటే క్లోజర్ ని మనం సెల్ఫ్ లూప్ లో ఇండికేట్ చేస్తాం, అంతే కదా. C2D 1 అని ఇన్పుట్ గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ A to C 0+11 అని ఇన్పుట్ కదా. సో a plus b ఫార్మ్ కాబట్టి d అనే స్టేట్ ని ఇంక్లూడ్ చేసుకొని A to C 0 అని ఇన్పుట్ తో A to D 1 ఇన్పుట్ తో D to C 1 ఇన్పుట్ తో సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం వెళ్ళాము. ఎస్ మా సింధు, థ్యాంక్ యూ. స్టాప్ చేసేసి సెకండ్ ఇంకెవరైనా షేర్ చేస్తారు. ఓకే, ఎనీబడి ఈస్ రెడీ టు షేర్ ద సెకండ్ ప్రాబ్లం? Anybody is ready to share the second problem? సెకండ్ ప్రాబ్లం ఎవరైనా షేర్ చేస్తారా? ఇంకెవరైనా చేశారా? ఏమా ఇంకెవరైనా చేశారా? సెకండ్ ప్రాబ్లం ఎవరైనా చేస్తారా? నాకు ఇమీడియట్ గా చెప్పాలి. ఎవరైనా చేస్తే కనుక షేర్ చేయండి. మీకు ఏదైనా రాంగ్స్ ఉంటే రెక్టిఫై చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలో తెలుసుకోవచ్చు. ఇంకెవరు చేయలేదా? మా C1 ఈస్ దేర్. కొన్ని రోజుల నుంచి అసలు కనిపించట్లేదు. C1 is present or there? Present or not?
C1 ఉందా లేదా? సింధు చెక్ చేయి. I think she is not there. లేదు మ్యామ్. సరే తర్వాత C1 నాకు కాల్ చేయమని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ శ్రీప్రియ 74. శ్రీప్రియ ఉందా ఇక్కడ? Sripriya is there. Funny number 8. Ma'am, yes, ma'am. Ira చేసావా నిన్న ప్రాబ్లమ్? Yes, ma'am. చేసావా? చేసా ma'am. షేర్ చేస్తావా స్క్రీన్? షేర్ చేయనా? స్క్రీన్ షేర్ చేయి. చేసా ma'am. చేసావా? ఇక్కడ ఏ స్క్రీన్ కనిపించట్లా. Yes, ma'am. స్క్రీన్ షేర్ చేయి. ఎస్. సెకండ్ ప్రాబ్లం దగ్గర పాయింటర్ తీసుకురా నన్ను. కొంచెం కిందకి తీసుకురా. ప్రాబ్లమ్ ఎస్. టేక్ ద పాయింటర్ టు ద సెకండ్ ప్రాబ్లం. నీ కర్సర్ సెకండ్ ప్రాబ్లం మీద తీసుకెళ్ళి నీ పాయింటర్. Yes, ma'am. కలర్ చేంజ్ చేయి. అది గ్రీన్ కలర్ లో ఉన్నట్టుంది, కనిపించట్లేదు. ఇప్పుడు ఓకేనా మ్యామ్? ఓకే మా, ఓకే ఓకే. సో చెప్పు, ఎలా చేసావు ప్రాబ్లమ్ ని, సెకండ్ ప్రాబ్లమ్ ని? ఎలా చేసావు ఒకసారి చెప్పు. ఈ సింగిల్ ఇన్పుట్ కింద రాసుకున్నాం మ్యామ్. ఓకే. ఎస్ మ్యామ్. ఫస్ట్ ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సింగిల్ ఇన్పుట్ కింద రాసుకున్నాం. తర్వాత టూ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి బికి సెల్ఫ్ లూప్ ఇచ్చుకుని చేసుకున్నాం మ్యామ్. తర్వాత దాన్ని నువ్వు చెప్తున్న దగ్గర నీ పాయింటర్ వచ్చేయాలి. నువ్వు ఏ లైన్ లో చెప్తున్నావు ఆ లైన్ లోకి నీ పాయింటర్. నువ్వు పాయింటర్ తీసుకోలేదు అనుకుంటా, హైలైటర్ తీసుకున్నావు. అవునా? ఇప్పుడు ఓకేనా మ్యామ్? ఎస్. నువ్వు ఎక్కడ చెప్తున్నావు అక్కడ పాయింటర్ రావాలి. ఎస్ చెప్పమ్మా. తర్వాత బికి సెల్ఫ్ లూప్ ఇచ్చుకుని దాన్ని తీసుకున్నాం మ్యామ్. తర్వాత ఈ B to C మధ్యలో ఎలా తీసుకొచ్చావు చెప్పు. థర్డ్ స్టెప్ చెప్పు. సెకండ్ స్టెప్ దాకా ఎవరైనా చేస్తారు, థర్డ్ స్టెప్ ఎలా చేసావు చెప్పు. ఏనన్నా థర్డ్ స్టెప్ ఎలా చేసావు చెప్పమ్మా. మ్యామ్ తర్వాత బికి ఆ ఎక్స్ప్రెషన్ ని ఇది స్క్రీన్ కట్ అయిపోయింది. ఇటు సగం కట్ అయిపోయింది, అటు సగం కట్ అయిపోయింది. ఇందాక బాగానే ఉంది, ఇప్పుడు కట్ అయింది. జూమ్ అవుట్ చేయి. ఇప్పుడు రావట్లేదు. ఇందాక బాగానే షేర్ చేసావు కదా, ఒకసారి ఆపేసి మళ్ళీ షేర్ చేయపోని. ఓకే మ్యామ్. ఇందాక బాగానే ఉంది, ఇప్పుడు మళ్ళీ మధ్యలో పోయింది. క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయి. మ్యామ్ ఇప్పుడు ఓకేనా మ్యామ్? ఇంకా షేర్ అవ్వలేదురా. ఎస్ ఎస్, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు, థర్డ్ స్టెప్ చెప్పు. సెకండ్ ప్రాబ్లమ్ లో థర్డ్ స్టెప్ ఎలా చేసావు? మ్యామ్ అది ఏబిసి ఫామ్ లో ఉంది కాబట్టి సెల్ఫ్ లూప్ తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ B to C 0 పెట్టుకుందాం మ్యామ్ ఇన్పుట్ తో. ఓకే. నెక్స్ట్ మళ్ళీ C సెల్ఫ్ లూప్ తీసుకున్నాం. 1 స్టార్ కాబట్టి సి దగ్గర సెల్ఫ్ లూప్ తీసుకున్నాం. 0 తీసుకున్నాం మ్యామ్. ఓకే. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నువ్వు సి దగ్గర నుంచి 0తో బికి కనెక్ట్ చేసావు కదా. ఎస్ మ్యామ్. బికి ఎందుకు కనెక్ట్ చేసావు? ఇంకొక డి తీసుకోవచ్చు కదా.
మరి అక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి కదా. ఎక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి? ఇప్పుడు 1 స్టార్ 0 1 స్టార్ 0 1 స్టార్ కదా నీకుంది. ఈ 1 స్టార్ ఏమో బి దగ్గర సెల్ఫ్ లూప్ 1 స్టార్ తీసుకున్నాం. నెక్స్ట్ 0 అనేది నార్మల్ ట్రాన్సిషన్ కాబట్టి బి టు సి 0 తీసుకున్నాం. నెక్స్ట్ 1 స్టార్ ఉంది కాబట్టి 1 స్టార్ అంటే సెల్ఫ్ లూప్ తీసుకోవాలి కాబట్టి సి దగ్గర సెల్ఫ్ లూప్ తీసుకున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ 0 ఉంది కదా, ఈ 0ని నువ్వు బ్యాక్ కి బి కి కనెక్ట్ చేసావు. బీకి ఎందుకు కనెక్ట్ చేసావు? సి దగ్గర నుంచి ఇంకో స్టేట్ ఏదో డి అని ఏదో ఒకటి తీసుకొని డీకి ఎందుకు కనెక్ట్ చేయకూడదు అని అడుగుతా. అంటే మన కన్స్ట్రక్షన్ తక్కువ స్టేట్స్ ఉండేలా చేసుకుంటాం కదా మ్యామ్. అందుకని అలా చేసావంట. యాక్చువల్ గా నువ్వు చేసింది కరెక్టే, కానీ జస్టిఫికేషన్ కరెక్ట్ కాదు. నువ్వు చేసిన కన్స్ట్రక్షన్ కరెక్టే, కానీ ద వే యూ థింక్ రిగార్డింగ్ బిహైండ్ దిస్ ఈస్ రాంగ్. ఇక్కడ ఎందుకు బ్యాక్ బికి కనెక్ట్ చేసామంటే ఇక్కడ మనకి చూడండి ఒకసారి సెకండ్ స్టేట్ బి దగ్గర ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎవరు ఫనిశ్రీ అనా ఇప్పుడు షేర్ చేస్తుంది? ఎస్ ఫనిశ్రీ, ఒకసారి విన్నాము. నువ్వు థింకింగ్ బిహైండ్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నువ్వు వేరే రకంగా ఆలోచించి బీకి కనెక్ట్ చేసావు, కానీ అది కూడా యాక్చువల్గా కరెక్టే. బట్ ఆ థింకింగ్ రాంగ్ అయినా నువ్వు వేసిన స్టెప్ కరెక్టే, కాబట్టి ఈ ప్రాబ్లంకి నీకు మార్క్స్ పడిపోతాయి. మేబీ సేమ్ థింకింగ్ వేరే ప్రాబ్లంకి పెడితే నీకు మార్క్స్ పడకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆలోచించింది కరెక్ట్ కాదు. స్టెప్స్ ని తగ్గించుకోవాలి అనేది కరెక్టే, కానీ నేను ఇంకోటి చెప్తాను ఫనిశ్రీ. ఇప్పుడు సి దగ్గర నుంచి ఏ కూడా కనెక్ట్ చేయొచ్చుగా 0తో, అక్కడ కూడా స్టేట్స్ తీసుకోవట్లేదుగా, చేయొచ్చా? యా, దట్ ఈస్ రాంగ్. విచ్ యూ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఈస్ రైట్, బట్ స్టేట్స్ ని తగ్గించుకోవడానికి సి నుంచి ఏకి కనెక్ట్ చేసుకోవడం అనేది రాంగ్. ఇది రైటే, సి నుంచి బి కనెక్ట్ చేసావు కదా, అది రైటే. ఇది ఎందుకు రైట్, ఏకి ఎందుకు కనెక్ట్ చేయకూడదు అనేది చెప్తాను. ఇక్కడ బి దగ్గర సెల్ఫ్ లూప్ లో ఏమేమి ఉంది? 1 స్టార్ 0 1 స్టార్ 0 1 స్టార్ ఉంది, అవునా కదా? ఇదంతా కూడా సెల్ఫ్ లూప్ లో ఉంది. ఇదంతా కూడా ఈ సంథింగ్ సమ్ 1 స్టార్ 0 1 స్టార్ 0 1 స్టార్ ఆల్ దీస్ ఎక్కడ ఉంది అంటే సెల్ఫ్ లూప్ లో ఉంది. అక్కడికి ఒకసారి కర్సర్ నీ పాయింటర్ తీసుకురానన్నా, ఇప్పుడు వినే వాళ్ళకి అర్థమైంది, నీకు అర్థమవుతుంది నేను చెప్పేది. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వినే వాళ్ళకి అర్థం అవ్వాలంటే నువ్వు పాయింటర్ తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఎస్, ఈ సెకండ్ స్టెప్ దగ్గర పెట్టు. ఎస్, సో ఇక్కడ 1 స్టార్ 0 1 స్టార్ 0 1 స్టార్ అనేది సెల్ఫ్ లూప్ లో ఉంది. అంటే మనం దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకున్నా ఇదంతా కూడా రిపీటెడ్ గా మూవ్ అవ్వాల్సిన స్ట్రింగ్ అన్నమాట. ఈ సెట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ మూవ్ చేయగలగాలి మనం. ఓకే, సో ఇక్కడ నువ్వు 1 స్టార్ పెట్టావు బి దగ్గర థర్డ్ స్టెప్ లో. కమింగ్ టు ద థర్డ్ స్టెప్ వచ్చేసి నీ పాయింటర్ ని థర్డ్ స్టెప్ దగ్గర తీసుకొచ్చేసే. ఎస్, థర్డ్ స్టెప్ లో 1 స్టార్ ఉంది, 0 ఉంది, ఇక్కడ 1 స్టార్ ఉంది. ఓకే, నెక్స్ట్ నువ్వు ఇలా బికి బ్యాక్ కనెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే అదొక లూప్ ఫామ్ అయింది, చూసావా? బి టు సి అనేది ఇండైరెక్ట్ గా బి టు సి అనేది ఒక లూప్ ఫామ్ అయిపోయింది. అంటే ఏంటి? బి దగ్గర 1 స్టార్ అండ్ బి టు సి 0, సి దగ్గర ఇంకొక 1 స్టార్, సి టు బి 0, మళ్ళీ బి దగ్గర 1 స్టార్. ఇంకా ఎన్నిసార్లు అయినా ఈ బి టు సి మనం ట్రావర్స్ చేసేయచ్చు. అంటే మనకు కావాల్సింది ఏంటి? ఈ సెకండ్ స్టెప్ లో చూస్తే ఈ సెల్ఫ్ లూప్ కి ఏమి ఇచ్చుకున్నాం మనం? 1 స్టార్ 0 1 స్టార్ 0 1 స్టార్. సో ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో 1 స్టార్ 0 1 స్టార్ 0 1 స్టార్ అనే సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి రిపీటెడ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫ్రీక్వెంట్. ఎందుకంటే ఇది ఒక లూప్ లో ఉంది, మనం నార్మల్ గా ఉన్నదాన్ని డివైడ్ చేయాల, లూప్ లో ఉన్నదాన్ని డివైడ్ చేసినప్పుడు ఆ లూప్ అడ్వాంటేజ్ ఏంటి? వీ కెన్ రిపీట్ ఇట్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. It can be occurred 1 time, it can be occurred 2 times, it can be occurred more than any number of times. So ఆ ఇన్ఫినిట్ ప్రాపర్టీని మనం ఇక్కడ పోగొట్టకూడదు. దీన్ని స్ప్లిట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, దాని ప్రాపర్టీని పోగొట్టకూడదు. అదే ఇప్పుడు సపోజ్ ఈ కింద థర్డ్ డయాగ్రామ్ ఉంది, థర్డ్ ప్రాబ్లం ఉంది. థర్డ్ ప్రాబ్లం లో ఏంటి? 0 స్టార్ 1 ప్లస్ 1 0 ఉంది. దీన్ని ఎలా అయినా మనం స్ప్లిట్ చేసేయచ్చు. ఎస్, దీన్ని ఎలా అయినా స్ప్లిట్ చేసేయచ్చు. ఎందుకంటే లూప్ ఇక్కడ 0 స్టార్ కే ఉంది. సో 0ని ఫైనల్ గా మనం లూప్ లోనే పడేసాం మనం ఫైనల్ గా డిజైన్ చేసినప్పుడు థర్డ్ స్టెప్ లో. సో ఈ ప్రాబ్లం లో ఎక్కడ మిస్టేక్ లేదు. ఈ ప్రాబ్లం లో ఎందుకు ఉందని చెప్తున్నానంటే ఇక్కడ ఈ 1 స్టార్ 0 1 స్టార్ 0 1 స్టార్ అనేది ఒక లూప్ లో ఉంది, సెల్ఫ్ లూప్ లో ఉంది. ఆ సెల్ఫ్ లూప్ ని మనం డివైడ్ చేస్తున్నప్పుడు ఇంకొక స్టేట్ ఎక్స్ట్రా తీసుకున్నా సరే, అంటే ఇక్కడ సి అనే స్టేట్ ఎక్స్ట్రా తీసుకున్నాం దాన్ని ఎలాబరేట్ చేయడానికి, అలా ఎక్స్ట్రా తీసుకున్నా సరే ఈ లూపింగ్ ప్రాపర్టీని మనం పోగొట్టకూడదు.
ఈ లూపింగ్ ప్రాపర్టీ ఉంది చూసావా, దాన్ని పోగొట్టకూడదు. సో ఇప్పుడు నువ్వు దీన్ని సిని కనుక బికి కనెక్ట్ చేస్తే ఏమైంది, 1 స్టార్ 0 1 స్టార్ 0 అగైన్ 1 స్టార్ 0. ఒకసారి రొటేట్ చేయి నేను చెప్తున్న వాటికి కర్సర్ని. బి దగ్గర 1 స్టార్ దగ్గర చూపించు. ఎస్ 0 1 స్టార్ 0 అగైన్ 1 స్టార్ అగైన్ 0 అగైన్ 1 స్టార్ అగైన్ 0. సో ఈ బి టు సి అనేది ఈ లూప్ రిపీట్ అవుతూనే ఉంది. సో అది ఒక లూప్ ప్రాపర్టీని పోగొట్టుకోవాలి. అదే కనుక మనం ఏకి కనెక్ట్ చేసాం అనుకో, సి దగ్గర నుంచి ఏ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, సి దగ్గర నుంచి 1తో ఏ కనెక్ట్ చేస్తాం, 1తోనేనా దేంతో కనెక్ట్ చేయాలి, 0తో. సి దగ్గర నుంచి 0తో ఏ కనెక్ట్ చేస్తావు, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 1 స్టార్ ఇస్తావు, అంటే ఏ దగ్గర 1 స్టార్ వచ్చేస్తుంది మనకి. దట్టు అది ఒక లూపింగ్ ప్రాపర్టీని పోగొట్టేస్తుంది. అర్థమైందా ఫణిశ్రీ నేను చెప్పింది నీకు? ఎందుకు ఇలా పెట్టుకున్నాము అంటే బికాజ్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ ఏ సెల్ఫ్ లూప్. సో మనం ఇంకొక సి అనే స్టెప్ తీసుకొని సి అనే స్టేట్ తీసుకొని ఎలాబరేట్ చేసిన ఆ సెల్ఫ్ లూప్ ప్రాపర్టీని మిస్ చేయకూడదు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. నువ్వు ఆ రీజన్ తెలుసుకొని ఇలా చేస్తే ఇంకో వేరే అదర్ ప్రాబ్లం వచ్చినా సేమ్ రీజన్ అప్లై చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ స్టేట్స్ ని తగ్గించుకోవడం అనేది కరెక్టే, కానీ అది మెయిన్ మోటివ్ గా పెట్టుకొని మిగతా క్రైటీరియాస్ ని మిస్ చేయకూడదు. అది కూడా మైండ్ లో పెట్టుకొని మూవ్ అవడం అనేది కరెక్టే. ఓకేనా? ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్, యూ కెన్ స్టాప్ షేరింగ్. ఇంకేమైనా ఇచ్చానా ప్రాబ్లమ్స్ ఇవేనా లాస్ట్ క్లాస్ లో? సింధు ఇంకేమైనా ఇచ్చామా లాస్ట్ క్లాస్ లో? మనం మోస్ట్లీ ఇవే అనుకుంటున్నాను. థర్డ్ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఇప్పుడు చూసేసాము. ఓకే, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. Just wait for a second. My screen is visible. Yes, ma'am. Yeah. So next we are going to discuss closure properties of regular sets. So let us see what are, this is some theoretical aspect. You can move forward easier. ఇక్కడ పెద్ద బుర్రబెట్టి ఆలోచించేది ఏమీ లేదు. జస్ట్ we came to know about certain things అన్నమాట. So regular set are closed under what? Regular sets are closed under, let me take the, ఇక్కడ మీకు నా కర్సర్ కనిపిస్తుందా? నా కర్సర్ కనిపిస్తుందా మీకు? Yes, ma'am. Yeah, that is enough. I think pointer తీసుకోవట్లేదు. So here regular sets are closed under union, concatenation, clean closure, complementation, transpose and intersection. ఈ closed under ఏంటి, what is meant by closure properties we will see. So if L is a regular language or a regular set, then there exists a regular expression R that defines that language. We already know that కదా. ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ ఉంది అంటే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు దాకా మనం చూసాం. దెర్ ఈస్ నథింగ్ న్యూ హియర్, రైట్? సో హియర్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్ అంటే ఏంటి అసలు? ఇది ఒక పాయింట్ తెలుసుకుంటే మిగతా అన్ని మీరే చెప్పేస్తారు. ఫస్ట్ పాయింట్ తెలుసుకుంటే మిగతా ఉన్న 7 or 6 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీ నోట్ల నుంచి మీరే చెప్పేస్తారు. ఏంటో చూడండి ఒకసారి. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్ అంటే ఏంటి? If two languages L1 and L2 are regular, then L1 union L2 is also regular and is defined as L1 union L2 is equal to language of R1 plus R2, where R1, R2 are the regular expressions belonging to L1 and L2. So just ఏం చెప్తున్నారు, టూ లాంగ్వేజెస్ రెగ్యులర్ అయితే వాటి యూనియన్, టూ లాంగ్వేజెస్ ని ఎలా యూనియన్ చేయాలో మనం స్టార్టింగ్ లో చూసాం, గుర్తుందా లేదో మీకు? బిగినింగ్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ క్లాసెస్ లో లాంగ్వేజ్ గురించి చెప్తూ దానికి కొన్ని ఆపరేషన్స్ చెప్పాం. టూ లాంగ్వేజెస్ ని ఇంటర్సెక్ట్ చేయొచ్చు, యూనియన్ చేయొచ్చు అంటే L1 కొన్ని స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది, L2 కొన్ని స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. యూనియన్ అంటే ఏంటి? ఆ టూ స్ట్రింగ్స్ ని, L1 లో ఉన్న స్ట్రింగ్స్ ని L2 లో ఉన్న స్ట్రింగ్స్ ని కలిపేస్తే ఇట్ బికమ్ ద యూనియన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. సో అలా క్లోజర్ అండర్ యూనియన్ అంటే ఏంటంటే, ఇఫ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈస్
if a regular expression is if R is a regular expression, like if R1 is a regular expression and R2 is a regular expression, their unions are also regular expressions. Let me take the point. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే R1 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే R2 కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే వాటి యూనియన్ కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషనే అవుతుంది. అలాగే the language obtained from that is also a regular language. వాటి నుంచి వచ్చిన లాంగ్వేజ్ కూడా రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. దీన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇఫ్ L1 is a regular language, L2 is a regular language, the union of two languages is also regular, which is nothing but this one. Union of two languages is also represented with the language given by R1 union R2. సో ఏం లేదు, మనం కొన్ని క్లోజర్ ప్రాపర్టీస్ కూడా కాదు, దానికన్నా ముందు కొన్ని రూల్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ స్టార్టింగ్ లో కొన్ని రూల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? ఇఫ్ R1 is a regular expression, if R is a regular expression, its closure R star is also a regular expression. అలాగే if R1 is a regular expression, R2 is a regular expression, R1 R2 is a regular expression, R1 union R2 is a regular expression. అలా ఏవైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా అంతే. క్లోజర్ అంటే ఏంటంటే ఇండివిజువల్ గా అవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అవుతుంటే పర్టికులర్ ఆపరేషన్స్ అప్లై చేశాక కూడా అవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి. సో ఏ ఆపరేషన్స్ కి అవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి? అన్ని ఆపరేషన్స్ కి వర్కౌట్ అవ్వవు, కొన్ని ఆపరేషన్స్ కి అవుతాయి. అవి ఏంటి అనేది మనం చూస్తున్నాం అంతే. నెక్స్ట్, రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కంకాటినేషన్. సో ఇది మీరే చెప్పండి, దాని మీనింగ్ ఏంటి? రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కంకాటినేషన్ అంటే ఇఫ్ R1 is a regular expression, if R2 is a regular expression, then concatenation అంటే మధ్యలో డాట్ పెట్టడమే కదా. R1 R2 is also a regular expression. అదే లాంగ్వేజ్ రెగ్యులర్ సెట్ అంటే ఏంటంటే జనరల్ గా ఇట్ రిఫర్స్ ద లాంగ్వేజ్. రెగ్యులర్ సెట్స్ అంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని మాట్లాడకుండా మీకు ఇచ్చిన థియరిటికల్ ఆస్పెక్ట్ లో లాంగ్వేజెస్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే రెగ్యులర్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ద స్ట్రింగ్స్. సెట్ ఆఫ్ ఆల్ ద స్ట్రింగ్స్ ఇండికేట్స్ ఎ లాంగ్వేజ్, నాట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ. సో అలాగే if L1 is a language and regular language and L2 is a regular language, then their concatenation is also a regular language. So L1 concatenation, yeah ma'am, 74. Concatenation means dot, not plus. Union means plus. Concatenation ante dot, union ante plus. ఇక్కడ అందుకనే ఇలా రాశాను కదా, L of R1 plus R2. ఓకేనా? యూనియన్ అంటే ప్లస్. మీరు ఇది ఎక్కడ చూస్తారంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చెప్పిన ఫస్ట్ క్లాస్ ఉంది కదా, లాస్ట్ క్లాస్ కాకుండా బిఫోర్ లాస్ట్ క్లాస్ అనుకుంటా. సో ఫస్ట్ క్లాస్ లో చూస్తే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద కొన్ని రూల్స్ చెప్పుకున్నాం, ఒక 2-3 రూల్స్. దాంట్లో ఉంటుంది ప్లస్ ఇండికేట్స్ ద యూనియన్, డాట్ ఇండికేట్స్ ద కంకాటినేషన్. ఓకే శ్రీప్రియ, is it okay? సో ఇప్పుడు రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కంకాటినేషన్ అంటే ఏంటి? ఇఫ్ L1 is a regular set, L2 is a regular set, then their concatenation is also a regular set. So which is indicated with L1 concatenation L2 అనేది ఎలా ఇండికేట్ చేస్తాం? L1 concatenation L2 is indicated with the language of, which is nothing but the language of R1 concatenation R2. అంతే, సింపుల్. So this is the second point. Coming to the third point. Third point ఏంటి? Regular sets are closed under clean closure. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. Regular sets are closed under clean closure. So if L is a regular language, L star is also a regular language. So L star ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే లాంగ్వేజ్ ఆఫ్ R star. అంటే R star అనే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలాంటి లాంగ్వేజ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ద L star. సో దట్ ఈస్ ఆల్సో రెగ్యులర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్. కాంప్లిమెంటేషన్ అంటే ఏంటి? 1 ఉంటే 0 రావడం, 0 ఉంటే 1 రావడం, సంథింగ్ లైక్ దట్. సో ఇఫ్ L is a regular language or regular set or an alphabet, then it's complementation. ఎస్, ఈ ఆపరేషన్ కూడా మనం లాంగ్వేజెస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. లాంగ్వేజ్ కి కాంప్లిమెంటేషన్ అంటే ఏంటి అంటే క్లీన్ క్లోజర్ మైనస్ దట్ లాంగ్వేజ్. ఎవరికైనా గుర్తుందా ఈ ఆపరేషన్? గుర్తుందా ఎవరికైనా?
ఎప్పుడు చెప్పానంటే మేబీ ఏ సెక్షన్ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కదా జరిగినప్పుడు ఆఫ్లైన్ కదా, ఏ సెక్షన్ వాళ్ళకి నేను క్లాస్ రూమ్ లో చెప్పాను, బి సెక్షన్ వాళ్ళకి ఇనీషియల్ వెరీ బిగినింగ్ క్లాసెస్ అంటే సెకండ్ క్లాస్ లో చెప్పాను. మోస్ట్లీ ఇది సెకండ్ క్లాస్ ఆ థర్డ్ క్లాస్ లో ఇది చెప్పాను. మనం స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ మాట్లాడుకునేటప్పుడు లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు we have certain operations for the languages: union, intersection, concatenation, complementation. All these we have discussed. Reversal of a language. So here, if complementation మనకు already తెలుసు, you can refer back to your previous pages. Okay. So if L is a regular expression, if L is a regular language, then its complementation is also a regular language. That is what given here. ఏదైనా డౌట్స్ ఉంటే చక్కగా హ్యాండ్ రైజ్ చేయడమో, నాకు టెక్స్ట్ చేయడమో, వాయిస్ రెస్పాన్స్ ఇవ్వడం ఏదైనా చేయొచ్చు, యువర్ విష్. కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్ ఏంటి? రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ట్రాన్స్పోజ్. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ట్రాన్స్పోజ్. ఇది కూడా సేమే. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఏమీ లేదు. క్లోజర్ ప్రాపర్టీస్ కింద ఏ ఆపరేషన్స్ వచ్చినాయో చూస్తున్నాం అంతే. ఇప్పుడు వరకు ఏ ఆపరేషన్స్ వచ్చినాయి? రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్ అంటున్నాము, కంకాటినేషన్ అంటున్నాము, కాంప్లిమెంటేషన్ అంటున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాన్స్పోజ్ అండ్ ఇంటర్సెక్షన్ అంతే. సో ఈ ఆపరేషన్స్ అన్నిటికీ అవి క్లోజర్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాయి. అంటే ఇఫ్ ఆర్ ఇస్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, దెన్ యూనియన్ కి క్లోజర్ అనుకున్నాం అనుకోండి, దేనికైతే క్లోజర్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నామో ఆ ఆపరేషన్ కి కూడా, ఆపరేషన్ అప్లై చేశాక వచ్చే రిజల్ట్ కూడా రెగ్యులరే అనేది చెప్తున్నాం అంతే మనం. సో రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ట్రాన్స్పోజ్. సో ఏం చెప్పొచ్చు నేను? ఇఫ్ L is a regular language, then L transpose is also a regular language. అదే ఇక్కడ చెప్పాం మనం. నెక్స్ట్, రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇఫ్ L1, L2 are two regular languages, then their intersection is also a regular language. సో నథింగ్ న్యూ హియర్. నేను మళ్ళీ పైకి ఒకసారి వెళ్తాను, ఇప్పుడు దాకా చెప్పిన వాటికి ఇంకొకసారి చూద్దాం. చూడండి ఒకసారి, క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ సెట్స్ అంటున్నాం. ఓకే, రెగ్యులర్ సెట్స్ క్లోజర్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఏ ఆపరేషన్స్ కి అవి క్లోజర్ గా ఉన్నాయి? యూనియన్, కంకాటినేషన్, క్లీన్ క్లోజర్, కాంప్లిమెంటేషన్, ట్రాన్స్పోజ్ అండ్ ఇంటర్సెక్షన్. సో anybody please tell me what is meant by the statement regular sets are closed under union? What is meant by that? ఎవరైనా చెప్పండి నాకు. Is anybody? Regular sets are closed under union అంటే ఏంటి? What is the meaning of that statement? Emma. Regular expressions are, or regular sets or regular language is closed under union. అంటే ఏంటో చెప్పాలి ఒకసారి. L1 plus L2. L1 plus L2 అంటే యూనియన్ ఆఫ్ టూ లాంగ్వేజెస్ L1 plus L2. ఓకే, నాకు కావాల్సిన ఆ స్టేట్మెంట్ కి ఒక జస్టిఫికేషన్ కావాలి. శ్రీప్రియ చెప్పు ఒకసారి. సరే, నేను ఈ స్టేట్మెంట్ చెప్తాను, నెక్స్ట్ స్టేట్మెంట్స్ మీరు చెప్పండి. ఓకేనా? రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్ అంటే ఇఫ్ L1 is a regular language and L2 is a regular language, union of, that means L1 union L2 is also regular అని చెప్తే సరిపోతుంది. దాని మీనింగ్ అదే కదా. నెక్స్ట్ సెకండ్ ఎవరైనా చెప్పండి. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కంకాటినేషన్. శ్రీప్రియ చెప్పినా నువ్వు ఇది. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కంకాటినేషన్. శ్రీప్రియ ఇస్ దేర్? శ్రీప్రియ ఉందా లేదా? absent వేసేసుకోవచ్చా నేను శ్రీప్రియకి? ఓకే, ఎనీబడి చెప్పండి. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కంకాటినేషన్. వాట్ ఈస్ మెంట్ బై దట్? నేను అదే ఎగ్జామ్ లో అడిగాను, దానికి ఏం రాస్తారు? వాట్ ఈస్ మెంట్ బై దట్?
ఓకే, నేను 74 నేమ్ శ్రీప్రియ అని రాసుకున్నాను, అందుకనే అలా పిలుస్తున్నాను, సారీ. అక్షయ. శ్రీప్రియ ఎవరు? నాకు రెస్పాండ్ అయిన నేమే అది. హూ ఇస్ శ్రీప్రియ? Ma'am, I am 207, ma'am. 207 శ్రీప్రియ? అయినా నీకు యాబ్సెంట్ పెట్టేస్తాను ఈరోజు నేను. నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదుగా, ఓకేనా? No, ma'am. మరి చెప్పవెందుకు? అలిగేవా ఏంటి నా మీద ఏమైనా? నేను చక్కగా నాకు ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ నెంబర్స్ నేమ్స్ నోట్ చేసుకుంటున్నాను. ఆఫ్లైన్ రాగానే మీ అందరికి నేను చాక్లెట్స్ ఇస్తాను చక్కగా. డైరీ మిల్క్ కావాలంటే డైరీ మిల్క్, మంచి కావాలంటే మంచి, మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తాను. మీరే చాక్లెట్ మిస్ అవుతారు. సో చెప్తావా శ్రీప్రియ? ఎస్ అక్షయ్, చెప్తున్నా. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కంకాటినేషన్ అంటే ఏం చెప్తాం మనం? వాట్ ఈస్ మెంట్ బై, గివ్ సమ్ జస్టిఫికేషన్ అబౌట్ దట్ స్టేట్మెంట్. పెర్ఫార్మ్ యూనియన్ ఆపరేషన్ మ్యామ్. ఓకే, పెర్ఫార్మ్ చేస్తే అంటే ఇండివిజువల్ గా 2 లాంగ్వేజెస్ రెగ్యులర్ అయితే వాటికి యూనియన్ అప్లై, వాటికి కంకాటినేషన్ అప్లై చేసినా అవి రెగ్యులరే అవుతాయి. దాని మీనింగ్ అది. రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్ అంటే ఏంటి? 2 రెగ్యులర్ లాంగ్వేజెస్ లేదంటే 2 రెగ్యులర్ సెట్స్. ఐ మీన్ ఇఫ్ వీఆర్ హ్యావింగ్ 2 లాంగ్వేజెస్ విచ్ ఆర్ రెగ్యులర్, వాటికి యూనియన్ అప్లై చేసిన తర్వాత కూడా ద రిజల్టెంట్ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ఏ రెగ్యులర్ లాంగ్వేజ్. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి? రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కంకాటినేషన్. సో అంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది, ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. దట్ ఈస్ ఆల్సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్. మీకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేదంటే అలా రెస్పాండ్ అయ్యే స్కిల్, ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే మీకు ఏదైతే మైండ్ లో ఉందో దాన్ని ఓపెన్ అప్ చేసుకోవడం. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రైంట్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ జాబ్స్. సాఫ్ట్వేర్ జాబే అవ్వక్కర్లేదు, ఎలాంటి జాబ్ కైనా కమ్యూనికేషన్ స్కిల్, whatever you have in your mind, that you need to explore yourself. Okay, so regular sets are closed under concatenation ante enti? If there are 2 regular sets or 2 languages which are regular, so వాటిని కంకాటినేట్ చేసిన తర్వాత వచ్చే రిజల్టెంట్ లాంగ్వేజ్ కూడా రెగ్యులరే అని చెప్తున్నాం అంతే ఇక్కడ. నెక్స్ట్, రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ క్లీన్ క్లోజర్. సో ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ తీసుకుంటే దానికి క్లీన్ క్లోజర్ అప్లై చేసిన తర్వాత కూడా, అంటే స్టార్ అప్లై చేసిన తర్వాత కూడా, ఇఫ్ ఎల్ ఇస్ ఎ లాంగ్వేజ్, ఎల్ స్టార్ ఈజ్ ఆల్సో ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ ఆర్ ఎ రెగ్యులర్ సెట్. నెక్స్ట్, రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ కాంప్లిమెంటేషన్. సో ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ తీసుకుంటే దానికి కాంప్లిమెంట్ చేస్తే ఏదైతే రిజల్టెంట్ లాంగ్వేజ్ ఉంటుందో దట్ ఈస్ ఆల్సో రెగ్యులర్ అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ట్రాన్స్పోజ్. సో ఒక లాంగ్వేజ్ తీసుకుంటే దానికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే ద రిజల్టెంట్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం అనమాట. నేను ఫోన్ చేస్తాను సార్, ఫోన్ చేస్తాను. ఓకే, let us coming to the, can I go to the next topic or not? నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? నాకు ఏదో ఒకటి చెప్పాలి మీరు. ఓకే, దాంట్లో మీరు అంత టఫ్ ఫీల్ అవ్వాల్సింది కూడా ఏం లేదు. జస్ట్ నేను ఏం చెప్పాను, ఏమీ మనం కొత్తగా నేర్చుకుంది కూడా ఏం లేదు. ఒక థియరిటికల్ ఆస్పెక్ట్, దాన్ని ఊరికే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఆ PDF లోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను అది వాట్సాప్ లో పెడతాను గ్రూప్ లో, అది మీరు నోట్ చేసేసుకొని ఒకసారి చదివేస్తే మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. లెట్స్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది ఒక జనరల్ టాపిక్. వాట్ ఈస్ మెంట్ బై పీజియన్? వాట్ ఈస్ మెంట్ బై పీజియన్? పీజియన్ అంటే ఏంటో చెప్పండి. ఎనీబడి నో అబౌట్ దట్? తెలుసా తెలీదా పీజియన్ అంటే ఎవరికైనా? పావురం అంటే ఇష్టం ఉందా ఇక్కడ? ఎనీబడి లవ్స్ ద బర్డ్? పావురం అంటే ఎవరికి ఇష్టం? జస్ట్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. బర్డ్ లవర్స్ ఎవరు లేరా?
రోబోట్ ఎవరు చూడలేదా? హూ లవ్ బర్డ్స్? క్లాస్ స్ట్రెంత్ ఎంత దగ్గర దగ్గర? యా, నెంబర్ 1 లవ్స్ బర్డ్. ఇంకెవ్వరు మూగజీవాలను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరా మీ క్లాస్లో? Pigeon is nothing but a 2 participants. Only 2 ఇద్దరే ఉన్నారా? ఇద్దరికే ఇష్టమా బర్డ్స్ అంటే? మిగతా వాళ్ళు ఎవరికి ఇష్టం లేదా? ఓకే, పీజియన్ అంటే పావురం అనమాట. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది జనరల్ టాపికే, దీన్ని మీరు సబ్జెక్ట్లో కనెక్ట్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. పావురం గూడు ఉంటుంది కదా, పక్షి గూడు. సపోజ్ ఇది ఒక ఏదో పక్షి గూడు అనుకుందాం, పాపం ఇలా పెట్టుకుంది పక్షి గూడు. ఇక్కడ ఇంకోటి ఏదో పెట్టుకుంది అనుకుందాం, ఇక్కడ ఇంకో పక్షి కూడా ఏదో ఉంది. ఓకే, అండ్ ఇవేంటో తెలుసా? పావురాలు అన్నమాట. ఇవన్నీ పావురాలు. ఎన్ని పావురాలు ఉన్నాయి చెప్పండి? పావురం బాగుందా? ఓకే, ఎన్ని పావురాలు ఉన్నాయి? పావురం లాగా లేదా ఇది? కాళ్ళు చేతులు పెడదాం పావురంకి. ఓకే, వెరైటీగా కాళ్ళు చేతులు కూడా పెట్టేసాం. మనిషిలాగా తల కూడా పెడదాం పోనీ. ఎన్ని పావురాలు ఉన్నాయి? 5. ఎన్ని ఉన్నాయి? 5. సో వీఆర్ హ్యావింగ్ 5 pigeons. పీజియాన్ హోల్ అంటే ఈ పిచ్చుక గూళ్ళ, ఐ మీన్ పావురం పెట్టుకున్న గూళ్ళని పీజియాన్ హోల్స్ అందాం అనుకుంటున్నాం. పీజియాన్ హోల్స్ అంటే అంతే కదా. పీజియాన్ హోల్స్ ఎన్ని ఉన్నాయి? అబ్బా అక్కడ ఉన్నాయి చెప్పండి. పీజియాన్ హోల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. పీజియాన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. పీజియాన్ హోల్స్ 3 ఉన్నాయి. ఒక నిమిషం. యా, ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, అర్జెంటుగా ఉన్న పావురాలన్నీ వాటి ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. Is it possible to map these pigeons to the pigeon holes in a 1-to-1 fashion? 1-to-1 ఫ్యాషన్ లో నేను మ్యాప్ చేయొచ్చా? అర్జెంటుగా ఉన్న పావురాలన్నీ వాటి ఇళ్లకు వెళ్ళిపోవాలి అంటే ఈ పీజియన్ హోల్స్ లోకి వచ్చేయాలి. పావురాలన్నీ పీజియన్ హోల్స్ లోకి వచ్చేయాలంటే నేను 1-to-1 మ్యాప్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ పావురం వెళ్ళి ఈ ఇంట్లో ఉంది, ఈ సెకండ్ పావురం ఈ ఇంట్లో ఉంది, థర్డ్ పావురం ఈ ఇంట్లో ఉంది. 1-to-1 అంటే అదే కదా. 1-to-1 అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ ABC అనే సెట్ ఉంది అనుకుందాం, ఇక్కడ సమ్ XYZ అనే సెట్ ఉంది అనుకుందాం. ఒక్కదాన్ని ఎట్ ఎ టైం ఒకదాంతోనే మ్యాప్ చేయాలి. ఇదంతా ఒక సమ్, ఇది సెట్ 1, ఇదంతా సెట్ 2. 2 సెట్స్ ఉన్నప్పుడు ఒక సెట్ లో ఐటమ్ ఇంకో సెట్ లో ఐటమ్ కి 1-to-1 ఫ్యాషన్ లో మ్యాప్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి? ఇటు 1 ఐటమ్, ఐ మీన్ సెట్ 1 లో 1 ఐటమ్, సెట్ 2 లో 1 ఐటమ్, ఇటు 1 ఉండాలి, ఇటు 1 ఉండాలి. అలా మ్యాప్ అయితేనే దాన్ని 1-to-1 అంటాం. ఇలా మ్యాప్ అయితే దీన్ని 1-to-1 అంటామా? అంటే ఏ వచ్చి సెట్ 2 లో X కి మ్యాప్ అయింది, Y కి మ్యాప్ అయింది, దాన్ని 1-to-1 మ్యాపింగ్ అనొచ్చా మనం? అనలేం కదా. 1-to-1 అంటే సెట్ 1 లో ఒకటి, సెట్ 2 లో ఒక దానికి మ్యాప్ అయితేనే దాన్ని 1-to-1 మ్యాపింగ్ అంటాం. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో, ఈ కాంటెక్స్ట్ లో 3 పీజియన్ హోల్స్ ఉన్నాయి, 5 పీజియన్స్ ఉన్నాయి. నేను 1-to-1 మ్యాపింగ్ చేయొచ్చా? మరి పెద్ద వర్షం పడుతుంది, అర్జెంటుగా పావురాలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. 1-to-1 మ్యాపింగ్ కుదురుతుందా కుదరదా? ఒక్కొక్క పావురం ఒక్కొక్క ఇంట్లోనే ఉంటాను, నేను నాకు లగ్జరీగా కావాలి అంటే కుదిరిద్దా? కుదరదా? కుదరదు. ఏం కుదిరిద్ది అంటే అట్లీస్ట్ ఏదో ఒక గూట్లో అయినా, ఒక పీజియన్ హోల్లో అయినా మోర్ దాన్ 1 పీజియన్ అడ్జస్ట్ అవ్వక తప్పదు. అవునా కాదా? ఎస్, రైట్, అంతే కదా. మనకి తీసుకున్న మ్యాథమెటిక్స్ ఏంటి, మనం చదువుకుంటున్న సబ్జెక్ట్ ఏంటి, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ నేచర్ ఓన్లీ, రిమెంబర్ దట్. సో మనం ఏది నేర్చుకుంటున్నా ఆ సైంటిస్టులు ఎవరైతే వీటిని డెవలప్ చేశారో, ఆ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద నేచర్. అందుకనే మనకి నేచర్ ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ మల్టిపుల్ అల్గరిథమ్స్ డెవలప్ అయినాయి. న్యూరల్ నెట్వర్క్స్ అంటున్నారు. న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీస్ లో న్యూరల్ నెట్వర్క్స్, న్యూరల్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, దాంట్లో ఇంకా టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా
చాలా అప్గ్రేడెడ్ టెక్నాలజీస్, అప్గ్రేడెడ్ అల్గరిథమ్స్, వాటినన్నిటిని వేటిని బేస్ చేసుకొని తీసుకున్నారు న్యూరల్ నెట్వర్క్స్ అంటే బ్రెయిన్ లో, హ్యూమన్ బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి. సో ఆ న్యూరాన్స్ ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ కి ఎలా కనెక్ట్ అవుతుంది, ఆ లాజిక్ ని తీసుకొని న్యూరల్ నెట్వర్క్స్ అనే ఒక కాన్సెప్ట్ ని మనకి మిషన్ లెర్నింగ్ లో ఇంప్లిమెంట్ చేశారు. సో అలా మనకి ఏది తీసుకున్నా, న్యూటన్ గ్రావిటీ ఫార్ములా ఇస్ టేకెన్ ఫ్రమ్ ద నేచర్. యాపిల్ కింద పడింది, అది దాని నుంచి ఒకటి కనుక్కున్నారు వాళ్ళు. సో అలాగే మనకున్న ప్రతి ఫార్ములా, ప్రతి లాజిక్ దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద నేచర్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ దీన్ని బట్టి మీరు తెలుసుకుంటుంది ఏంటి అంటే మనకి 3 పీజియన్ హోల్స్ ఉన్నాయి, మోర్ దాన్ దట్ పీజియన్స్ ఉన్నాయి. అంటే పీజియన్ హోల్స్ కన్నా ఎక్కువ పీజియన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీజియన్ హోల్స్ ని n అనుకుందాం, n నెంబర్ ఆఫ్ పీజియన్ హోల్స్ ఉన్నాయి, m నెంబర్ ఆఫ్ పీజియన్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే దిస్ m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ దిస్ n అయిందో, ఈక్వల్ టు అక్కర్లేదులే, m ఎప్పుడైతే అంటే పీజియన్స్ ఎప్పుడైతే హోల్స్ కన్నా ఎక్కువ ఉన్నాయో అండ్ ఎట్ ఎ టైమ్ వెన్ ఎవర్ దే వాంట్ టు మూవ్ టు దేర్ హోమ్స్, అట్లీస్ట్ at one pigeon hole more than one pigeon has to be adjusted. దాని గురించే మనం పీజియన్ హోల్ ప్రిన్సిపల్ అని చెప్పుకుంటున్నాం. దాన్నే ఇప్పుడు ఏదైతే మీరు నేర్చుకున్నారో దాన్నే ఇక్కడ ఒక పెద్ద ప్రిన్సిపల్ అని పేరు పెట్టి ఏదో చెప్పేస్తున్నారు. అక్కడ ఏం లేదు, జస్ట్ మీకు తెలిసిందే ఒక ఏదో ఒక పెద్ద డెఫినేషన్ లాగా చెప్పారు. చూడండి ఒకసారి చదువుతాను నేను, ఇది చూడండి. పీజియన్ హోల్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇఫ్ n పిజియన్స్ కదా మనం తీసుకున్నాం. ఓహో, రివర్స్ లో చెప్పానా, పీజియన్స్ ని అటు ఇటు మారుస్తాను, ఒక నిమిషం అని చెప్పాను. n పీజియన్స్ అంటాడు కదా, అంటే పీజియన్స్ ని ఎంతో ఇండికేట్ చేశాడు కదా, ఇక్కడ కూడా అలాగే చేద్దాం, కన్ఫ్యూజన్ ఎందుకు. n పీజియన్స్ m హోల్స్, ఈ n అనేది గ్రేటర్ దాన్ m ఉంది, అంతే కదా ప్రస్తుతానికి ఉన్న స్టేటస్. ఓకే, నెక్స్ట్ చూడండి. It states that if n pigeons fly into m pigeon holes and n greater than m, then at least one hole must contain 2 or more pigeons. That is a function n, a function from ఈ n అనేది ఫంక్షన్ లో n కట్ అయ్యి కిందకి వచ్చింది. A function from a finite set to a smaller set. ఇదేమో ఫైనైట్ సెట్, ఇదేమో స్మాలర్ సెట్. cannot be 1-to-1. మీరందరూ దీనికి అగ్రీ చేస్తారా? ఇజ్ ఇట్ క్లియర్? ఇంకొకసారి చదవన పోనీ. పీజియన్ హోల్ ప్రిన్సిపల్ అంటే ఏం చెప్తున్నారంటే, ఇలా ఎప్పుడైనా మనకి ఒక సెట్ లో ఎక్కువ ఉండి ఇంకో సెట్ లో తక్కువ ఉన్నప్పుడు, ఒక సెట్ ని ఇంకొక సెట్ తో మ్యాప్ చేయాలన్నప్పుడు 1-to-1 అనేది కుదరదు. అట్లీస్ట్ ఒక సెట్ కి ఎక్కువ ఉన్న సెట్ నుంచి మోర్ దాన్ 2 మ్యాపింగ్స్ వస్తాయి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇట్ స్టేట్స్ దట్ if n pigeons fly into m pigeon holes and n greater than m, then at least one hole must contain 2 or more pigeons. That is, a function from a finite set to a smaller set cannot be 1-to-1. Is it clear? Just ఒక నేచర్ నుంచి ఒక డెఫినేషన్ తీసుకొని చెప్పారు. ఆ డెఫినేషన్ చూస్తే బోతల్ లాగా ఉంది, మనకు తెలిసిందే కానీ, అవునా కాదా? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? మీరు క్లియర్ అయితే ఈ పావురాలను పంపించేద్దాం, లేదంటే ఎంతసేపు ఉంటాయి అక్కడ. ఓకేనా, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? పావురాలను పంపించేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే నేను టెక్స్ట్ చేస్తాను, వాట్సాప్ చేస్తాను, తీసుకోండి. ఎవరికొద్దా? నెంబర్ 1 ఇష్టమన్నా పావురాలు వద్దా? సింధు సరే, మీ ఇష్టం, నేనే మెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ పీజియన్ హోల్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని వీఆర్ నౌ ఎంటరింగ్ ఇన్ టు ద అనదర్ టాపిక్. యాక్చువల్ గా పీజియన్ హోల్ ప్రిన్సిపల్ అనేది మన మెయిన్ టాపిక్ కాదు, దిస్ ఈజ్ అవర్ మెయిన్ టాపిక్. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ పీజియన్ హోల్ ప్రిన్సిపల్. ఓకే, పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ సెట్స్. ఓకే, ఇప్పుడు టైం కూడా ఎటు అయిపోయింది, ఇంకొక 1 minute ఉంది, స్టార్ట్ చేయడం అనవసరం. ఆ పీజియన్ హోల్ ప్రిన్సిపలే ఒకసారి మీరు చూడండి నెక్స్ట్ క్లాస్కి, అండ్ రిఫర్ ద డాక్యుమెంట్. ఐ విల్ షేర్ నౌ. ఏ డాక్యుమెంట్ రిఫర్ చేస్తారు? క్లోజర్, రెగ్యులర్ సెట్స్ ఆర్ క్లోజ్డ్ అంటారు అని చెప్తున్నాం కదా, సో ఆ డాక్యుమెంట్ ని కూడా ఒకసారి రిఫర్ చేయండి. అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ క్లాస్, ఎందుకంటే పీజియన్ హోల్ ప్రిన్సిపల్ ఇప్పుడు చెప్తే స్టార్ట్ చేస్తే అయ్యేది కాదు, ఇంకొక 1 minute ఉంది. అండ్ 1 minute, ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. ఇప్పుడు ఇందాక స్క్రీన్ షేర్ చేసింది ఎవరమ్మా? ఇందాక ప్రాబ్లమ్స్ కి
సింధు చేసింది అండ్ ఇంకొక స్క్రీన్ షేర్ ఎవరు చేశారు? సుష్మితానా? పనిశ్రీ అనిశ్రీ చేసింది. ఎస్. ఇంకెవరు చేశారు లాస్ట్ క్లాస్ ప్రాబ్లమ్స్? ఎవరు స్క్రీన్ షేర్ చేయక్కర్లేదు, 1 minute ఉంది. జస్ట్ ఐ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ యువర్ హోంవర్క్స్ అంతే. లాస్ట్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఇంకెవరు చేశారు చెప్పండి. No need to share the screen and I'm not going to ask any questions. Just raise your hands or just respond. How many are you have finished the last class problems? Just నాకు ఒక క్లారిఫికేషన్ ఎంతమంది ఫాలో అవుతున్నారు అని. ఎస్, చేయెత్తారు కదా అలాగే ఉంచండి ఎప్పుడైనా సరే కొంచెంసేపు. 33 నెంబర్ 8. ఎస్, సింధు జోషితాకి చెప్పు నాకు కాల్ చేయమని చెప్పి, ఓకేనా? ఓకే మ్యామ్. ఇంతమంది అయినా చేసింది, ఇంకెవరు చేయలేదా? ఎస్, ఇంకా ఇంకెవరు చేశారు లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్? చేయెత్తితే నేను మీ రేఖలు చూసేసి నేనేం చేతపడి చేశాను, మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఈజీగా. ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఇంకెవరు చేశారు? 207, 33, 12, A6, C6 and next 28. Yes, very good. ఇంకెవరు చేశారు? చేసిన వాళ్ళే ఎత్తండి సిన్సియర్గా. ఇంకా ఆలోచించుకొని రైజ్ చేస్తారా హ్యాండ్ రైజ్? నేను స్క్రీన్ షేర్ అయితే చేయొచ్చు, ఇప్పుడు టైం కూడా లేదు, కంగారు పడద్దు. ఎస్, 28 ఎవరు? 28 నేమ్ ఏంటి? హూ ఇస్ 28? ప్రియాంక మ్యామ్. ప్రియాంక. నెక్స్ట్ హూ ఇస్ 33? చారులత మ్యామ్. చారులతనా? 12 ఎవరు నాన్న? మనీషా మ్యామ్. మనీషా. A6? Who is A6? ఓకే, ఇంతమంది చక్కగా చేసుకొచ్చి షేర్ చేయమంటే ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? చక్కగా షేర్ చేయమనగానే ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవడంలో కంపీట్ చేయాలి. యూ షుడ్ కంపీట్ యువర్ సెల్ఫ్ టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎప్పుడైనా హెసిటేట్ చేయొద్దు, చక్కగా షేర్ చేయమంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ ప్రాబ్లమ్ మర్చిపోండి, అది కరెక్ట్ గా చేశారా రాంగ్ గా చేశారా అనేది వదిలేయండి. మీరు ప్రాబ్లం చేశారంటే చక్కగా షేర్ చేయండి, దాన్ని భయపడద్దు, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్ అండ్ యూ కెన్ లీవ్ ద క్లాస్ నౌ.